అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొంటి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత చతుర్థో అధ్యాయం 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో 37వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 38వ శ్లోకం నుంచి 42వ శ్లోకం అంటే ఈ అధ్యాయం చివరి వరకు ఉన్నటువంటి 5 శ్లోకాలని తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని అర్జునునికి ఉపదేశించిన తర్వాత ఈ అధ్యాయంలో చెప్తున్నాడు, అవ్యయమైనటువంటి మోక్షం లభించేటువంటి ఆ కర్మయోగాన్ని నేను ముందు సూర్యుడికి ఉపదేశించాను. ఆ సూర్యుడు తన పుత్రుడైన మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకులకి చెప్పాడు. అలా పరంపరా క్రమంలో ఈ యోగం రాజర్షులంతా తెలుసుకున్నారు. కానీ కాలక్రమంలో యోగం నశించింది. నువ్వు నా భక్తుడివి, సఖుడివి కాబట్టి ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగాన్ని నీకు చెప్పాను అని చెప్పాడు. చెప్తే అప్పుడు అర్జునుడు అడిగాడు, మనమిద్దరం సమకాలీకులమే. సూర్యుడేమో చాలా పూర్వకాలం నుంచి ఉన్నాడు. మరి నువ్వు సృష్టి ప్రారంభంలో సూర్యుడికి ఈ యోగాన్ని ఉపదేశించావని చెప్తున్నావు. ఇది నాకు ఎలా అర్థం చేసుకోవాలి నేను అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు,
అర్జున, నీకు నాకు ఇప్పటివరకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. ఆ జన్మలని నాకు తెలుసు, కానీ నీకు తెలియదు. నేను జన్మరహితుడిని, అవినాశిని, సర్వభూతాలకి ఈశ్వరుడిని అయినా కూడా ఈ నా త్రిగుణాత్మకమైన ప్రకృతిని వశమర్చుకుని ఆ మాయతోటి నేను ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మానికి పతనం కలుగుతూ ఉంటుందో, అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, అప్పుడు సాధుజనుల రక్షణ కోసమని, దుష్టులను శిక్షించడం కోసమని, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను. ఇలా ఎవరైతే నా యొక్క అలౌకికమైనటువంటి జన్మని, సాధురక్షణ లీలల్ని తెలుసుకుంటారో అతడు పునర్జన్మ పొందక నన్నే పొందుతాడు. ఆసక్తిని, భయాన్ని, కోపాన్ని వదిలి నన్నే శరణు వచ్చి నన్ను ఆశ్రయించిన వారు ఆత్మజ్ఞానం అనే తపశ్చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందుతారు. ఎవరెవరు ఏ రీతిగా నన్ను ఉపాసిస్తున్నారో వాళ్ళని ఆ రీతిగానే నేను అనుసరిస్తూ ఉంటాను. జనులంతా కూడా సర్వ విధాల నా మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది కర్మానికి ఫలాన్ని వెంటనే కావాలనుకునే వాళ్ళు ఈ లోకంలో ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే కర్మఫలం మనుష్యలోకంలో సత్వరమే లభిస్తూ ఉంటుంది. త్రిగుణాలు, శమధమాది కర్మల్ని అనుసరించి 4 వర్ణాలను నేను మనుషుల్లో 4 వర్ణాల మనుషులను నేను సృష్టించాను. నాకు దేహం పట్ల కానీ, ఇంద్రియం పట్ల కానీ అహంకారం లేకపోవడంతో నాకు కర్మలు అంటవు. అలా అని నేను చేసే కర్మలపైన నాకు ఆసక్తి, కర్మల యొక్క ఫలం పైన నాకు ఆసక్తి కూడా లేదు. ఈ విధంగా నా తత్వం తెలుసుకున్న వాళ్ళు కర్మలతోటి బంధింపబడరు. పూర్వం నా తత్వరహస్యాన్ని తెలుసుకుని చాలామంది మోక్షార్థులై కర్మలను ఆచరించారు. నువ్వు కూడా అలాగే నిష్కామకర్భావంతో కర్మలను ఆచరించు. కర్తవ్యం, అకర్తవ్యం అనేటువంటి విషయాల్లో ఒక్కొక్కప్పుడు పండితులు కూడా భ్రాంతి చెందుతూ ఉంటారు. కాబట్టి దేన్ని తెలుసుకుంటే సంసారం అనే సాగరాన్ని నువ్వు దాటగలవో ఆ కర్మతత్వాన్ని నీకు చెప్తాను. శాస్త్రం విధించిన కర్మల్ని, నిషేధించిన కర్మల్ని, కర్మత్యాగాన్ని గురించి తెలుసుకోవాలి. ఇదే కర్మతత్వం. ఈ కర్మతత్వం తెలుసుకోవడం చాలా కష్టం. కర్మలో అకర్తత్వాన్ని, నైష్కర్మ్యాన్ని, కర్మను అంటే సర్వకర్మలకు యొక్క ఆశ్రమైనటువంటి బ్రహ్మాన్ని చూసేవాడు మనుషులందరిలో బుద్ధిమంతుడు, యోగయుక్తుడు, సర్వకర్మలకే కర్త అవుతాడు. ఎవరి కర్మాచరణం ఫలతృష్ణారహితంగా ఉంటుందో, ఎవరి కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్నితో దగ్ధమైందో అట్టి పురుషుల్ని బ్రహ్మవేత్తలు పండితుడు అంటారు. కర్మఫలం పైన ఆసక్తిని వదిలిపెట్టి ఎప్పుడూ తృప్తిగా ఉంటూ దేన్ని ఆశ్రయించకుండా కర్మను చేసేవాడు చేయనివాడే అవుతాడు. ఎందుకంటే అతని కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్నిలో దగ్ధమైంది. నిష్కాముడు, పరిగ్రహత్యాగి, ఏది కోరుకోనివాడు, ఏది పరిగ్రహించనివాడు, అంతఃకరణాన్ని, దేహాన్ని, ఇంద్రియాలని వశపరుచుకున్నవాడు అయినవాడు శారీరమైనటువంటి కర్మని ఆచరించినా కూడా పుణ్యము, పాపము అతనికి అంటుకోవు. ఆయాచితంగా లభించిన దాంతో తృప్తి పొందుతూ శీతోష్ణ సుఖదుఖాలని సమానంగా చూస్తూ అసూయ లేకుండా లాభనష్టాలను కూడా సమానంగా చూసేవాడు విహిత కర్మల్ని కానీ, శరీర రక్షణాది కర్మల్ని కానీ చేసినప్పటికీ కూడా వాటికి అతడు బద్ధుడు కాడు. ఆసక్తి రహితుడు, ముక్తుడు, జ్ఞాననిష్ఠుడు అయిన వ్యక్తి యజ్ఞార్థం కర్మలను ఆచరించిన ఆ కర్మఫలాలు అతన్ని బంధించవు. కర్మ కానీ, కర్మ సంస్కారం కానీ అతనికి ఉండదు. ఆహుతి చేసేటువంటి యజ్ఞంలో ఆహుతి చేసే సాధన వస్తువులన్నీ బ్రహ్మము. హవిస్సు బ్రహ్మం, అగ్ని బ్రహ్మం, యజ్ఞం చేసే హోత బ్రహ్మం, ఆ యజ్ఞం చేసే హవన క్రియ ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మం. కర్మలో బ్రహ్మబుద్ధితో ఉండేటువంటి పురుషుడు పొందే ఫలితం కూడాను బ్రహ్మమే సుమ. కొందరు యోగులు దేవతా సంబంధమైనటువంటి యజ్ఞాన్ని చేస్తారు. మరికొందరు బ్రహ్మమనే అగ్నిలో జీవాత్మనే ఆహుతిస్తూ ఉంటారు. అంటే జీవాత్మనే పరమాత్మగా దర్శిస్తూ ఉంటారు. ఇతర యోగులు ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఇంద్రియాలతోటి ధర్మవిరుద్ధంగా విషయాలను గ్రహించి హోమబుద్ధితో భోగిస్తూ ఉంటారు. ఇంకొందరు జ్ఞాన ప్రదీప్తమైనటువంటి ఆత్మనిగ్రహం అనేటువంటి యోగాగ్నిలో ఇంద్రియ కర్మల్ని, ప్రాణాది పంచవాయు కర్మల్ని
ఆహుతిస్తుంటారు. కొందరు ద్రవ్యదానం అనే యజ్ఞం చేస్తున్నారు. కొందరు చాంద్రాయణ వ్రతాలు అనేటువంటి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు ప్రాణాయామ రూపమైనటువంటి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు వేదాభ్యాసము, వేదార్థ జ్ఞానం అనేటువంటి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యోగులైన కొందరు అపాన వాయువులో పూరక ప్రాణాయామం, రేచక ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం, ఇలాగ ప్రాణాయామం చేస్తూ దాన్నే యజ్ఞంగా భావిస్తారు. ఇంకొందరు ఆహార నియమాన్ని వాటించి అది యజ్ఞంగా భావిస్తూ ఉంటారు. ఈ యజ్ఞాలను చేసేవాళ్ళు, ఆచరించేవాళ్ళు పాప విముక్తులు అవుతూ ఉంటారు. యజ్ఞానంతరం మిగిలేటువంటి అమృతాన్ని భుజించిన వాళ్ళు నిజమైన బ్రహ్మాన్ని పొందుతారు. అర్జున, యజ్ఞం చేయని వారికి అల్పసుఖమైనటువంటి ఈ లోకంలోనే ఎటువంటి సుఖం ఉండదు. ఇక పెక్కు సుఖాలతో కూడినటువంటి పరలోకం అతనికి ఎక్కడి నుంచి లభిస్తుంది? వేదంలో అనేకమైనటువంటి యజ్ఞాలు ఇలా తెలపబడ్డాయి. ఇవన్నీ మనస్సుకి, వాక్కుకి, కర్మలకి సంబంధించినవి. వీటికి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు అని తెలుసుకుంటే ముక్తి పొందుతావు. ద్రవ్య యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం శ్రేయస్కరం. ఫలసమేతంగా కర్మలన్నీ కూడాను ఆత్మజ్ఞానంలోనే ముగుస్తూ ఉంటాయి. అర్జున, నువ్వు తత్వవేత్తల దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి, అంటే సాష్టాంగ ప్రణామం చేసి, శుశ్రూష చేసి, శ్రద్ధగా ప్రశ్నించి బ్రహ్మజ్ఞానాన్ని కోరితే నీకు వారు ఆ జ్ఞానాన్ని అందిస్తారు. ఈ బ్రహ్మజ్ఞానం పొందితే నీకు మళ్ళీ ఎప్పుడూ మోహం కలగదు. అందువల్ల నువ్వు ఆ జ్ఞానంతో ప్రాణులన్నిటినీ నీలోను చూస్తావు, నాలోను చూస్తావు. అంటే అన్ని ప్రాణుల్ని నీలాగనే లేక భగవంతుడిలాగానే భావిస్తూ ఉంటావు. పాపులందరిలోకి పాపుడు అయినా కూడాను ఈ బ్రహ్మజ్ఞానం కనుక నీకు లభించినట్టయితే ఈ బ్రహ్మజ్ఞానమైన తెప్పన పట్టుకొని ధర్మాధర్మాలు అనేటువంటి నీటిని, ఈ సంసారాన్ని నువ్వు దాటగలుగుతావు. బ్రహ్మజ్ఞానం అంత గొప్పది. అర్జున, మండుతున్నటువంటి అగ్ని కట్టెల్ని ఏ విధంగా అయితే భస్మం చేస్తుందో అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మల్ని భస్మం చేస్తుంది అని చెప్పాడు. ఇంతవరకు మనం కింద భాగంలో తెలుసుకున్నాం. ఈ భాగంలో 38వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ 4థోऽధ్యాయః జ్ఞానయోగః. ఇప్పుడు 38వ శ్లోకం. 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. నా విద్యతే హి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ తత్స్వయం అవుతుంది. యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. నహి తర్వాత విద్యతే, చివరిలో ఉన్నటువంటి విద్యతే అని ఇక్కడ తీసుకున్నాడు. నా మధ్యలో నా విద్యతే హి అంటే లేదు కదా అని అర్థం. జ్ఞానేన అంటే జ్ఞానంతో, సదృశం సమానమైన, పవిత్రమైనది, ఇహ ఈ లోకంలో జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి ఇంకోటి ఏది లేదు కదా అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఆ బ్రహ్మజ్ఞానాన్ని స్వయం తాను అంటే ముముక్షువు, యోగ సంసిద్ధ కర్మయోగంతో శుద్ధచిత్తుడైనటువంటి కాలక్రమంలో ఆత్మని తన యందు విందతి పొందుతాడు. అంటే ఏంటన్నమాట, ఈ లోకంలో జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి ఇంకొకటి ఏది లేదు.
అటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని కర్మయోగ సంసిద్ధుడై యోగ్యతను పొందిన ముముక్షువు తన యందు ఆ బ్రహ్మజ్ఞానాన్ని కాలక్రమంలో పొందుతూ ఉంటాడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. జ్ఞానతుల్యమౌ వస్తువు జగతి లేదు, దానికన్న పవిత్రమీ ధాత్రి లేదు. కర్మయోగ సిద్ధుడు కాలక్రమమునందు దాని పొందును తనలోన తనకు తానే. పద్యం మళ్ళీ ఇంకొకసారి. జ్ఞానతుల్యమౌ వస్తువు జగతి లేదు, దానికన్న పవిత్రమీ ధాత్రి లేదు. కర్మయోగ సిద్ధుడు కాలక్రమమునందు దాని పొందును తనలోన తనకు తానే. ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అర్జున, ఈ లోకంలో తపము, యోగము వంటి జ్ఞానతుల్యమైనటువంటి వస్తువులు ఇంకొకటి ఇంకేమీ లేవు. కర్మయోగ సిద్ధుడై యోగ్యతను పొందినటువంటి ముముక్షు ఎవరైతే ఉంటారో అతను కాలక్రమంలో ఆ బ్రహ్మజ్ఞానాన్ని తనందు తానే పొందుతూ ఉంటాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అభావం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 39వ శ్లోకంలో చూద్దాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. శాంతిం అచిరేణ అధిగచ్చతి అవుతుందన్నమాట. ఈ పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలిగిన వాడు, శ్రద్ధావంతుడు. లభతే పొందుతాడు. ఏం పొందుతాడు? జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని. తత్పరః ఆ శ్రద్ధావంతుడు ఎటువంటి వాడు? గురుసేవా నియుక్తుడు. సంయతేంద్రియ జితేంద్రియుడు. జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని లబ్ధ్వా పొంది పరాం శాంతిం ముఖ్యమైనటువంటి గొప్పదైనటువంటి శాంతిని అంటే మోక్షాన్ని అచిరేణ వెంటనే అధిగచ్చతి పొందుతాడు అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, శ్రద్ధావంతుడు ఎవరైతే ఉన్నాడో, శ్రద్ధావంతుడు గురుసేవానియుక్తుడు జితేంద్రియుడు అయినటువంటి ఆ ముముక్షమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి మానవుడు అతడు తత్వజ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. అలా పొందినట్టయితే అతడు ఆ జ్ఞానాన్ని అలా పొందినవాడు ఏమవుతాడంటే ఆ జ్ఞానం లభించగానే అతను త్వరలోనే పరమశాంతిని పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. నియత కర్మల నింద్రియ నిగ్రహమున శ్రద్ధ చేతను మరియు నాచార్య సేవ వలన జ్ఞానమబ్బును దాని వలన తనికి పరమశాంతి కలుగునిక పార్థ వినుము. నియత కర్మలను ఇంద్రియ నిగ్రహమున శ్రద్ధ చేతను మరియును ఆచార్య సేవ వలన జ్ఞానమబ్బును దాని వలన అతనికి పరమశాంతి కలుగునిక పార్థ వినుము.
ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే శ్రద్ధావంతుడు అంటే బాగా శ్రద్ధ కలిగిన వాడు, గురు సేవా నియుక్తుడు అంటే గురువుల్ని సేవించేవాడు, జితేంద్రియుడు ఇంద్రియాలన్నింటినీ జయించినటువంటి ముముక్షువు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తి తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అలా అతడు ఆ జ్ఞానాన్ని పొంది త్వరలోనే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 40వ శ్లోకంలో చూద్దాం. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. అజ్ఞః చ అజ్ఞశ్చ అవుతుంది, అజ్ఞశ్చ అవుతుంది. అశ్రద్ధధానః చ అశ్రద్ధధానాశ్చ అశ్రద్ధధానశ్చ అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ అవుతుందన్నమాట. సంశయాత్మ వినశ్యతి అయం లోకః న అస్తి న పరా న పరః న సుఖం న పరో న సుఖం సంశయాత్మనః. అది పద విభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అజ్ఞచ అజ్ఞః చ అంటే అజ్ఞశ్చ అంటే ఇతను జ్ఞానహీనుడు అంటే బుద్ధిహీనుడు ఇతను. అశ్రద్ధధానశ్చ అంటే శ్రద్ధ లేనివాడు బుద్ధి లేనివాడు కానీ మళ్ళీ శ్రద్ధ లేకపోతే కానీ సంశయాత్మ ఇది చేస్తే ఏమైనా దొరుకుతుందో దొరుకుతుందో అనేటువంటి సందిగ్ధంతో ఉండేటువంటి మనస్సు కలిగిన వాడు కానీ వినశ్యతి భ్రష్టుడవుతాడు. అటువంటి వాడికి అయం లోకః ఈ లోకంలోనే నా అస్తి ఏమీ లేదు, నా పరః పరలోకం కూడా అతనికి ఉండదు, నా సుఖం సుఖము కూడా ఉండదు. అటువంటి ఎవరికి సంశయాత్మనః అటువంటి సందేహచిత్తునికి ఏమీ ఉండవు. అంటే జ్ఞానం లేనివాడు జ్ఞానం కొంచెమైనా ఉన్నా అది శ్రద్ధ లేకపోతే శ్రద్ధ లేనివాడు జ్ఞానం కొద్దిగా శ్రద్ధ ఉన్నా కూడా అది సిద్ధిస్తుందో లేదో అనేటువంటి సందేహంతో చేసేవాడు ఎప్పుడూ భ్రష్టుడవుతాడు. చేసే పని మీద ఎప్పుడూ దాని జ్ఞానంతో చేసే పనిని తెలుసుకోవాలి, తెలుసుకుని దానిపైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధతో పాటుగా అది సిద్ధిస్తుంది అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఆ చేసే పని సిద్ధిస్తుంది. లేకపోతే అటువంటి జ్ఞానహీనుడికి జ్ఞానం ఉన్నా శ్రద్ధ లేని వాడికి శ్రద్ధ ఉన్నా అది సిద్ధిస్తుందో లేదో అనేటువంటి అనుమానం ఉండేవాడు భ్రష్టుడైపోతాడు. అటువంటి భ్రష్టుడికి ఇహలోకము లేదు, పరలోకం కూడా లేదు, అతనికి సుఖము లేదు, సర్వదా నష్టపోతాడు, ఎటువంటి లాభం కూడా అతనికి జరగదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. జ్ఞానహీనుడు మరియును శ్రద్ధ లేనివాడు సంశయము కలుగువాడు నాశమందును అటుల సందేహమునందు వాడు పరమోలిహములు లేకయే భ్రష్టుడగును. పద్యం మళ్ళీ ఇంకొకసారి. జ్ఞానహీనుడు మరియును శ్రద్ధ లేనివాడు సంశయము కలుగువాడు నాశమందు అటుల సందేహమునందు వాడు పరములిహములు లేకయే భ్రష్టుడగును. ఈ శ్లోకం యొక్క భావం. జ్ఞానహీనుడు జ్ఞానం ఉన్నా శ్రద్ధ లేనివాడు, శ్రద్ధ ఉన్నా సిద్ధిస్తుందో సిద్ధించదో నేను చేసే పని అని అనుమానంతో బాధపడేవాడు, సందేహం పడుతూ ఉండేవాడు భ్రష్టుడైపోతాడు. అటువంటి సందేహం పడేవాడికి, మనసులో సందేహాలు ఉన్నవాడికి ఈ లోకమే ఉండదు, ఇంకా పరలోకం కూడా ఉండదు, సుఖం ఉండదు, అంతటా అతనికి నష్టమే జరుగుతుంది అని చెప్పేసి
చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత 41వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. యోగ సంన్యస్త కర్మాణం, యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి న నిబధ్నంతి ధనంజయ అని చెప్తున్నాడు. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యోగ సంన్యస్త కర్మాణం అంటే బ్రహ్మజ్ఞానం చేత ధర్మము అధర్మము అయినటువంటి కర్మల్ని, ధర్మమైన కర్మల్ని అధర్మమైనటువంటి కర్మల్ని రెండింటినీ వదిలిపెట్టినవాడు, జ్ఞాన సంఛిన్న సంశయం ఆ బ్రహ్మజ్ఞానం దొరికిన తర్వాత సంశయాలన్నీ తొలగిపోయినవాడు అయినటువంటి ఆత్మవంతం అప్రమత్తుడైన పురుషుని యొక్క కర్మలు నిబధ్నంతి అతన్ని బంధించవు ధనంజయ అర్జున అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, పరమాత్మ దర్శనంతో అంటే పరమాత్మని మనసులో దర్శించి ధర్మాధర్మాల కర్మలను మొత్తం అన్నీ వదిలేసినవాడు, అంటే ఈశ్వర ఆరాధన చేసేటువంటి కర్మయోగంలో కర్మలన్నీ భగవంతుడికి అర్పించినవాడు, ఆ పిదప ఆ బ్రహ్మజ్ఞానం దొరికింది కాబట్టి, ఆ బ్రహ్మజ్ఞానం లభించింది కాబట్టి సంశయాలన్నీ తొలగిపోయినవాడు అయినటువంటి ఆ అప్రమత్త పురుషుడిని, అతన్ని ఈ కర్మలు ఏ విధంగానూ బంధించవు అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. బ్రహ్మజ్ఞానము చేతను కర్మలన్నీ వదలి సంశయాలన్నింటిని వదిలినట్టి ఆత్మవంతుడైనట్టి పరమ పురుషుని కంటవు పొడమిని విజయ కర్మలేమి. పద్యం మళ్ళీ ఇంకొకసారి. బ్రహ్మజ్ఞానము చేతను కర్మలన్నీ వదలి సంశయాలన్నింటిని వదిలినట్టి ఆత్మవంతుడైనట్టి పరమ పురుషునికి అంటవు పొడమిని విజయ కర్మలేమి. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం ఇప్పుడు. అర్జున, పరమాత్మ దర్శనం అయిన తర్వాత, బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ధర్మాధర్మ కర్మలన్నింటినీ వదిలిపెట్టేసినవాడు, అంటే ఆ కర్మలన్నింటినీ భగవంతుడికే అర్పించినవాడు, ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం చేత ఆ దొరికినటువంటి బ్రహ్మజ్ఞానంతో సంశయాలన్నీ తొలగిపోయినటువంటి వాడు అయినటువంటి ఆ అప్రమత్తుడైనటువంటి పురుషుడికి కర్మలు ఏవి కూడాను బంధకారణాలు కావు, కర్మలేవి అతన్ని బంధించవు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత శ్లోకం 42వ శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసీనా ఆత్మనః అవుతుంది. చిత్వైనం అవుతుంది. సంశయం యోగం
అతిష్ఠ ఉత్తిష్ఠ భారత. యోగం ఆతిష్టోత్తిష్ఠ భారత అవుతుంది. అంటే ఏంటన్నమాట, ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి, అర్జున, నీ హృదయంలో ఉన్నటువంటి సంశయాలన్నింటినీ, అజ్ఞానం వల్ల నీకు కలిగిన సంశయాలన్నింటినీ, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మ విషయములైన సంశయాలన్నింటినీ కూడాను జ్ఞానం అనే ఖడ్గంతో ఖండించేసి నిష్కామ యోగాన్ని అవలంబించి యుద్ధానికి లే అని చెప్తున్నాడు. అర్జునుడికి విషాద యోగంలో అజ్ఞానం కలిగి మొత్తం ఆ అజ్ఞానం వల్ల అందరూ నా మిత్రులే, అందరూ నా బంధువులే, వీళ్ళతో నేను ఇలా యుద్ధం చేయాలి అనుకున్నాడు కదా. అందుకని కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని, నీ ఉదయంలో ఉన్నటువంటి అటువంటి అజ్ఞానాన్ని, అటువంటి సంశయాన్ని, వాటన్నిటినీ ఇప్పటివరకు నీకు లభించినటువంటి ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఖండించి నిష్కామ యోగాన్ని అవలంబిస్తూ యుద్ధానికి లే, యుద్ధం చేద్దు కానీ అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అలా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని తెలుసుకుందాం. కాన నీ బుద్ధిన జ్ఞానమున కలిగడి సంశయములను చక్కగా జ్ఞానమనడు ఖడ్గమునను ఖండించి నిష్కామ కర్మ వడిగ యుద్ధము చేయగా పార్థ లెమ్ము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కాన నీ బుద్ధిని అజ్ఞానమున కలిగడి సంశయములను చక్కగా జ్ఞానమనెడు ఖడ్గమునను ఖండించి నిష్కామ కర్మ వడిగ యుద్ధము చేయగా పార్థ లెమ్ము. ఈ శ్లోకం యొక్క భావం. కాబట్టి అర్జున, ఇప్పటివరకు నీకు అజ్ఞానం వల్ల కలిగినటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ విషయాలైనటువంటి అనేకమైన ఈ సంశయాలన్నింటినీ కూడాను ఇప్పటివరకు నీకు లభించినటువంటి ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఖండించి నిష్కామ యోగాన్ని అవలంబించి యుద్ధానికి లే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఓం తత్సత్. ఇది ఉపనిషత్ సారము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అయ్యి శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపంలో ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీత యందలి జ్ఞానయోగమను 4వ అధ్యాయము. ఇంతవరకు మనం శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ కృప వల్ల శ్రీమద్ భగవద్గీత యందలి 4 అధ్యాయాలని పూర్తి చేసుకున్నాం, సుసంపన్నం చేసుకున్నాం. వచ్చే భాగంలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగాన్ని ప్రారంభించుకుని నేర్చుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే, శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.